వినయ్ ట్యూటోరియల్. దిస్ ఈజ్ వినయ్. మనం ఈరోజు ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి అర్థమెటిక్ రీజనింగ్కి బుక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మనకి మార్కెట్లో చాలా వరకు బుక్స్ ఉన్నాయి. మనకి అంతా మెటీరియల్ కవర్ అయ్యే బుక్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి ఏంటంటే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ డిసెంబర్ 15th నుంచి అఫీషియల్గా మనకి బోర్డు నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. కాబట్టి చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మనకి ఈ ఎగ్జామ్లో అర్థమెటిక్ రీజనింగ్ నుంచే 60 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎటువంటి బుక్స్ సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది, మాక్ టెస్ట్లు ఎటువంటివి ఎంచుకుంటే బాగుంటుందని మనం డిస్కస్ చేద్దాం. మనకి రీజనింగ్ చూసినట్టయితే అరిహంట్ హౌ టు క్రాక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇందులో 2500 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా ఉంటుంది. ఈ బుక్ మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అయితే మనకి ఇది ఇంగ్లీష్ మీడియం బుక్. రీజనింగ్కి వస్తాడికి మనకి కోర్స్ చూసినట్లయితే కంటెంట్స్ వెర్బల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ మొత్తం కూడా కవర్ అవుతుంది. ఈ బుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. లేదు ఇంగ్లీష్ మీడియం కష్టంగా ఉంది అని స్టూడెంట్స్ అయితే తెలుగు మీడియంకి వస్తాడికి పుష్పాల శివాజీ రీజనింగ్ తెలుగులో అత్యంత సమగ్రమైన పుస్తకం. వెర్బల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఇది తెలుగు మీడియం అభ్యర్థులకి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వెర్బల్ రీజనింగ్ టాపిక్స్ ఇవి అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ టాపిక్స్ ఇవి. ఇది తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. ఇక మనం క్వాంట్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు రాకేష్ యాదవ్ అర్థమెటిక్ ఫర్ ఎస్ఎస్సి ఈ రాకేష్ యాదవ్ సార్స్ బుక్ అయితే మెటీరియల్ చాలా వరకు బాగుంటుంది. ఇందులో చాప్టర్స్కి చాలా లెక్కలు ఉన్నాయి కాబట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్. ఇందులో మనకి కంటెంట్స్ చూసినట్లయితే చూడొచ్చు. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్, రేషియో అండ్ ప్రాపరేషన్, పార్ట్నర్షిప్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, పైప్స్ అండ్ కిస్టన్స్, టైమ్, డిస్టెన్స్, ట్రైన్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్ని చాప్టర్స్ కూడా మనకి ఉన్నాయి. ఈ బుక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేయడానికి ఎక్సర్సైజ్లో కూడా సమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ మనకి అర్థమెటిక్ రీజనింగ్ మెయిన్ బేస్. 60 మార్క్స్ మనకి అర్థమెటిక్ రీజనింగ్స్ నుంచే వస్తాయి. అంటే 60% ఆఫ్ మార్క్స్ మనకి క్వాంట్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తాయి. కాబట్టి మనం ఎక్కువ సమ్స్ ఒక చాప్టర్లో ఎక్కువ సమ్స్ చేయడం వల్ల మనకి చాలా ప్లస్ అవుతుంది, స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇక తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ కష్టమనే అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులకి మనకి బుక్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తెలుగు అనునాదం డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్. ఈ బుక్ తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా బాగుంటుంది. ఇందులో కూడా అన్ని కంటెంట్స్ కవర్ చేశారు. నెక్స్ట్ ఎక్కువ చాప్టర్లు కూడా ఉన్నాయి. ఎక్కువ చాప్టర్లకి ఎక్కువ సమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది కొద్దిగా ఓల్డ్ వెర్షన్ బుక్ నా దగ్గర ఉన్నది. రీసెంట్గా న్యూ వెర్షన్ కూడా వచ్చింది. అందులో ఫ్రీ సమ్స్ కూడా ఉంటాయి. అది మీకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. చూసినట్లయితే మనకి అన్ని చాప్టర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో కూడా చాప్టర్కి ఇంచుమించు మోర్ దెన్ సమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల స్పీడ్ అనేది పెరుగుతుంది. మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తెలుగు మీడియం అభ్యర్థులకి, అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ బుక్ అనేది ఉంది. మీకు ఈ బుక్స్ అనేవి చాలా బాగుంటాయి. నా వరకు అయితే మీరు కూడా ఇవి ట్రై చేయండి. ఇంకా మార్కెట్లో మంచి బుక్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. మనం ఈరోజు క్వాంట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ గురించి డిస్కస్ చేస్తాం. జిఎస్కి ఎటువంటి బుక్స్ బాగుంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ బుక్స్ వరకు అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఆల్ ద బెస్ట్. ఎన్టీపీసీ అభ్యర్థులందరికీ మా ఛానల్ తరఫున ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. దిస్ ఈజ్ వినయ్. జై హింద్.